హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద అనదర్ బ్లాగ్. సో ఈరోజు ఎక్కడ వెళ్తున్నాం అంటే మన గాడికి సెకండ్ సర్వీస్ చేయడానికి పోతున్నాము. ఆల్మోస్ట్ దీనిది 5750 కిలోమీటర్లు పరిగెత్తేసింది. సో దీనికి ఈరోజు వెళ్ళి సెకండ్ సర్వీస్ చేపియాలి. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మనం షోరూమ్కి వెళ్తున్నాము. షోరూంలో వీడియో చేయనిస్తారో లేదో నాకు తెలీదు. లాస్ట్ టైం నేను ఫస్ట్ సర్వీస్ చేసేటప్పుడు చేశాను, పర్లేదు, పర్మిషన్ ఇచ్చారు. ఈసారి తెలీదు. బండిది ఒకసారి ఇది షాక్ అబ్సర్, పెద్ద షాక్ అబ్సర్ చెక్ చేయించుకోవాలి. ఆ షాక్ అబ్సర్ ఎందుకో చాలా ఆయిల్ లీక్ అవుతుంది, నాకు తెలిసి పోయిందనుకుంటా. ఒకసారి చెక్ చేపియాలి. పోయి ఉండదు అనుకుంటున్నా కానీ తెలీదు, మనకంత ప్రాపర్గా తెలీదు. ఇంకా నేను ఎక్కడ చెక్ చేయలేదు. ఇంకా బండి సెకండ్ సర్వీస్ ఇది బండి, అందుకే డైరెక్ట్ షోరూంలోనే చెక్ చేపిద్దాం అనేసి ఈరోజు పొద్దున్నే షోరూమ్కి బయలుదేరాము. చూడాలి. ఒకసారి మీటర్ బోర్డ్ అంతా మంచిగా సెట్టింగ్ తెలుసుకుంటా. ఇంకా నాకు సరిగ్గా మీటర్ బాక్స్ది సెట్టింగే తెలీదు. యూట్యూబ్లో వీడియోలు చూశాను, అయినా కానీ ఒకసారి టెక్నీషియన్ ఉంటారు కదా, వాళ్ళకి అడిగి తెలుసుకున్నాం దీన్ని ఆపరేట్ ఎలా చేయాలి, ఏంది దీని కథ అనేసి. ఫ్రెండ్స్, మన ప్లాన్ అయితే బోల్తా కొట్టేసింది. మనకైతే ఒక స్లిప్ చేతిలో పెట్టేసి మీరైతే రేపు రండి బండి తీసుకోవడానికి డెలివరీకి అన్నారు. అక్కడైతే పర్మిషన్ ఏది లేదంట. సో అందుకనే ఇక బస్సులో ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో రేపు వచ్చేసి బండి డెలివరీ తీసుకుంటాను. ఫ్రెండ్స్, మనమైతే బండి డెలివరీ తీసుకోవడానికి వచ్చేసాము. బండి అక్కడ లోపల రెడీ చేస్తున్నారు. లోపల ఇంకా కొంచెం అప్డేటింగ్ చేయాలా, అది చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఒకసారి చూపిస్తానండి, అక్కడ చేస్తున్నారు లోపల. గ్లాస్ ఉంది, సరిగ్గా కనిపించదు, చేస్తున్నారు. లోపల పర్మిషన్ లేదు, ఏం చేయడం. అందుకే ఇక్కడ కూర్చున్నా. ప్యాకప్ సార్ ఇంకోటి మార్చాలి, అది పోయిందంట. అది ఆర్డర్ పెట్టారు, తర్వాత నీకు ఫోన్ చేస్తాము, తర్వాత వచ్చి మార్చుకోండి అని చెప్పారు. సో ఒక్క ప్యాకప్ సార్ పోయింది, ఏం చేయలేము. సో ఫైనల్లీ మన బండి అయితే రెడీ అయింది, సర్వీస్ అయిపోయింది. దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం మనం. సో ఫైనల్లీ బండి సర్వీస్ అయిపోయింది, వెళ్తున్నా ఇంటికి. సర్వీస్ అయితే పర్లేదు, బాగానే చేశారు. బండి కూడా స్మూత్గా బాగానే రన్ అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే షాక్ అబ్సర్ పోయింది. పెద్ద షాక్ అబ్సర్ ఉంటుంది కదా, సింగల్, అది పోయింది. కానీ ఇంత త్వరగా పోయింది నాకు కూడా అర్థం కావట్లేదు. అంత ఈజీగా పోయాయి షాక్ అబ్సర్లు. వేరే పార్ట్స్ ఏదైనా పోయింటే పర్లేదు, ర్యాష్ డ్రైవింగ్ కొట్టుంటాము, పోయింటాము అనుకుంటాం, కానీ షాక్ అబ్సర్ అంత ఈజీగా పోదు. సో ఏదైతే పర్లేదు. సో సీదా ఇంటికి పోయి మీకు బిల్ చూపించేస్తాను ఎంత ఖర్చు అయిందో. కొంచెం ట్రాఫిక్ ఈరోజు ఎక్కువైంది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు మీకు బిల్ చూపిస్తాను ఎంత అయిందో అమౌంట్. ఫ్రెండ్స్, ఇది బిల్లు 3 కాపీలు ఉన్నాయి. మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది 1726. ఇది ఆయిల్ ప్లస్ దాంట్లో ఇంక్లూడింగ్ ఇవన్నీ ఉన్నాయి. మనకంత ఇంగ్లీష్ రాదు, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది 340 రూపీస్.
నెక్స్ట్ ఇంకొక బిల్ ఉంది మనకి. ఇది నేను ఏఎంసీ తీసుకున్నా. ఇది నాకు వచ్చేసి 1500 పడింది. టోటల్ బిల్ వచ్చేసి ఇక 3600 రూపీస్ అయింది సెకండ్ సర్వీస్కి. ఇంకా దీంట్లో మనకి శాకప్సర్ యాడ్ అవ్వలేదు. శాకప్సర్కు 4000 అవుతుంది అన్నారు. సో అది ఒకటి చేంజ్ చేసుకోవాలా ఫ్రెండ్స్. ఇంతే. నాకు తెలిసి సెకండ్ సర్వీస్ కొంచెం ఎక్కువైన కాస్ట్ వచ్చేసింది. ఎందుకంటే అది ఒక శాకప్సర్ ఒకటి పోయింది, అదొకటి మార్పించుకోవాలా. అండ్ ఇంకోటి నేను ఏఎంసీ తీసుకున్నా, సో అది కూడా కొంచెం ఎక్కువే. సో నెక్స్ట్ టైం మనకి ఏదైనా పార్ట్స్ చేంజ్ చేస్తే షోరూమ్ నుంచి మనకు డిస్కౌంట్ వస్తుంది, అందుకనే నేను ఏఎంసీ తీసుకున్నా. సో మీరు కూడా ఏఎంసీ తీసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా పార్ట్స్ పోతే మనకు ఒక 25% డిస్కౌంట్ వస్తుంది. సో ఇంతే, మనం కలుసుకుందాం నెక్స్ట్ బ్లాగ్లో. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ ఇంకో ఎవరికైనా షేర్ చేసేయండి వీడియో. పల్సర్ NS 200 ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి, మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను. గుడ్ నైట్, బాయ్.